Hi everyone, my name is Vivek. You're watching Reading Reflections, and ఈరోజు మనం మాట్లాడే person is none other than my brother-in-law Rohit Kumar, who have a very good knowledge in graphic designing and he have more than 5 years of experience. ఈరోజు మనం తెలుగులో మాట్లాడుకుందాం మంచిగా, and also we will be more discussing about graphic designing, and he also have a YouTube channel కాల్డ్ మ్యావరిక్ మెయిల్. అండ్ లెట్స్ వెల్కమ్ రోహిత్ కుమార్. ఇదంతా కొంచెం కొత్త సెటప్ లాగుంది మనకి, ఎందుకంటే వీఆర్ ఫ్రమ్ ఆడియో నుంచి ఇది ట్రాన్సిషన్ కదా వీడియోకి. ఇప్పుడు విజువల్ ఎఫెక్ట్స్, ఫోటోగ్రఫీ అండ్ గ్రాఫిక్ డిజైన్ కంప్లీట్లీ డిఫరెంట్ కదా, ఎలా డిఫరెన్షియేట్ చేస్తాం మనం? సో విజువల్ ఎఫెక్ట్స్ అనేది మేజర్లీ ఇండియాలో అయితే ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంకా యాడ్స్ కోసం యూజ్ చేస్తారు. ఓకే. సో విఎఫ్ఎక్స్ అనేది కంప్లీట్లీ అది వీడియోస్ కోసమే యూజ్ చేస్తారు. విఎఫ్ఎక్స్ అంటే విజువల్ ఎఫెక్ట్స్ షార్ట్ ఫామ్. ఓకే. సో విజువల్ ఎఫెక్ట్స్ అనేది ఓన్లీ వీడియోస్కి అవసరం. సో ఎక్కడైతే మనం రియల్ ప్రొడక్షన్లో ఒక స్పెసిఫిక్ ఎఫెక్ట్ని జనరేట్ చేయలేమో రియాలిటీలో, విఎఫ్ఎక్స్ వాడి కంప్యూటర్ త్రూ అది జనరేట్ చేస్తాం అనమాట. మేబీ అది రియాలిటీలో ప్రొడ్యూస్ చేయడానికి మేబీ బడ్జెట్ ఎక్కువ అవ్వచ్చు, లేదా అది ఇంపాసిబుల్ అవ్వచ్చు. అవన్నీ కంప్యూటర్లో విఎఫ్ఎక్స్ త్రూ చేస్తాం అనమాట. సో విఎఫ్ఎక్స్ బేసిక్ డెఫినేషన్ ఇది. ఫోటోగ్రఫీ అనేది అగైన్ కెమెరా యూజ్ చేసుకొని టైంని క్యాప్చర్ చేయడం అనేది ఫోటోగ్రఫీ. ఓకే. సో టైంని క్యాప్చర్ చేయడం అనేది డాక్యుమెంటేషన్ కోసం యూజ్ అవ్వచ్చు, లేదా ఏదైనా ఈవెంట్ కోసం యూజ్ చేయొచ్చు. మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి. ఫోటోగ్రఫీ కూడా కమర్షియల్ ఫోటోగ్రఫీ ఉంటుంది, ప్రోడక్ట్ ఫోటోగ్రఫీ, ఈవెంట్ ఫోటోగ్రఫీ, చాలా సబ్ డివిజన్స్ ఉంటాయి. గ్రాఫిక్ డిజైన్ అనేది బేసికలీ అది స్టాటిక్ ఫార్మాట్ అనమాట, వీడియో కాదు. స్టాటిక్ ఫార్మాట్లో ఎనీ మెసేజ్ని రీప్రజెంట్ చేయడం త్రూ విజువల్ మీన్స్ ఇట్స్ కాల్డ్ గ్రాఫిక్ డిజైన్. బేసిక్ డెఫినిషన్. ఇప్పుడు వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, దేనికి డబ్బులు ఎక్కువ వస్తాయి? ఇండియాలో అయితే ప్రస్తుతం గ్రాఫిక్ డిజైన్ ఇస్ అ బూమింగ్ కెరియర్. ఓకే. సో రైట్ నౌ ఇండియాలో ఉన్న స్టూడెంట్స్కి అయితే ప్రాబ్లీ ఫోటోగ్రఫీ, విఎఫ్ఎక్స్ కంటే గ్రాఫిక్ డిజైన్ కొంచెం ఎక్కువ హై ఎర్నింగ్ ప్రొఫెషన్ అవ్వచ్చు. ఓకే. మళ్ళీ గ్రాఫిక్ డిజైనింగ్లో కూడా డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నాయా? అవును. ఓకే. అంటే ఫోటోగ్రఫీ కూడా వన్ ఆఫ్ ది బ్రాంచ్ కన్సిడర్ చేయొచ్చా గ్రాఫిక్ డిజైనర్లో? లేదు, ఫోటోగ్రఫీ కంప్లీట్లీ డిఫరెంట్. సో ఫోటోగ్రఫీ, గ్రాఫిక్ డిజైన్, 3D యానిమేషన్ ఇవన్నీ మల్టీమీడియాలో బ్రాంచెస్. ఓకే. సో మల్టీమీడియా అనొచ్చు ఓవరాల్ సబ్జెక్ట్ని. మల్టీమీడియాలో బ్రాంచెస్ ఏమో గ్రాఫిక్ డిజైన్, విజువల్ ఎఫెక్ట్స్, ఫోటోగ్రఫీ, ఫిల్మ్ మేకింగ్, వీడియో ఎడిటింగ్ ఇవన్నీ ఉంటాయి. ఓకే. యా. సో ఇప్పుడు గ్రాఫిక్ డిజైనర్ కాలేజ్కి వెళ్ళి నేర్చుకోవడం ఇంపార్టెంట్ అంటావా, లేకపోతే మామూలుగా యూట్యూబ్లో చేసుకోవచ్చు అంటావా? అంటే టూ సినారియోస్ కన్సిడర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను. నేను కాలేజ్లో గ్రాడ్యుయేషన్ 3 years బ్యాచిలర్స్ చేశాను మల్టీమీడియాలో. నా కోర్ సబ్జెక్ట్ గ్రాఫిక్ డిజైన్. సేమ్ టైం ఒక పర్సన్ ఫర్ ఎగ్జాంపుల్ అమీర్పేట్లో గ్రాఫిక్ డిజైన్ కోర్స్ ఒక 1 year కోర్స్ చేశాడు. మేమిద్దరం సేమ్ జాబ్కి అప్లై చేసి ఇద్దరం వెళ్ళామనుకో, మా ఇద్దరికి సాఫ్ట్వేర్ నాలెడ్జ్ సేమ్ ఉండొచ్చు. కానీ ఎండ్ ఆఫ్ ది డే జాబ్ ఎవరికి వస్తుందంటే ఎవరికైతే బేసిక్స్ బాగా వచ్చు. ఎవరైతే 1 year కోర్స్ చేస్తారో వాళ్ళకి కంప్లీట్గా సాఫ్ట్వేర్ నాలెడ్జ్ మాత్రమే నేర్పిస్తారు. కాలేజ్కి వెళ్తే అడ్వాంటేజ్ ఏంటంటే మొత్తం ఆర్ట్ గురించి బేసిక్స్ అన్నీ నేర్పిస్తారు. సో వాళ్ళ ఫౌండేషన్ చాలా బాగుంటుంది. ఆర్ట్ గురించి తెలుస్తుంది వాళ్ళకి. సో పర్పస్ ఆఫ్ ది డిజైన్ తెలుస్తుంది. సో వాళ్ళకి బ్రాడ్ అండర్స్టాండింగ్ ఉంటుంది. కానీ మన ఇండియాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా థియరటికల్గా ఉంటుంది, ఇప్పుడు మోర్ ఆఫ్ ప్రాక్టికల్గా ఉండదు. అదే యూట్యూబ్లో అయితే మోర్ ఆఫ్ ప్రాక్టికల్ ఉంటుంది, వెంటనే ఇంప్లిమెంటేషన్ కూడా చేయొచ్చు కదా. ఇది యాక్చువల్లీ ఇంజనీరింగ్ కాలేజెస్ ఇంకా మేబీ మెడికల్ కాలేజెస్కి ప్రాబ్లీ అవ్వచ్చు. కానీ ఆర్ట్ ఫీల్డ్స్కి మాత్రం కంప్లీట్లీ ఇంపార్టెంట్. ఎందుకంటే సాఫ్ట్వేర్ నేర్చుకోవడం వేరు, ఆర్ట్ ఏంటో అర్థం చేసుకోవడం వేరు. ఎండ్ ఆఫ్ ది డే ఆర్ట్ ఎవరికి బాగా వస్తుందో వాళ్ళకి బెటర్ ఆపర్చునిటీ ఉంటుంది. దే మస్ట్ హ్యావ్ క్రియేటివిటీ కూడా. ప్రతి ఒక్కరికి ఒక డిఫరెంట్ ఐడియాలజీ, ప్రతి ఒక్కరికి డిఫరెంట్ ఇది ఉంటుంది. సో ఆ క్రియేటివిటీ బట్టి ఇట్ మేక్స్ ద డిఫరెన్స్. నువ్వు ఎవరిని బాగా ఇన్ఫ్లుయెన్స్ అవుతావు? గ్రాఫిక్ డిజైనర్ బెనీ ప్రొడక్షన్స్ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. సో అమేజింగ్ ఫోటోషాప్ వర్క్ చేస్తాడు అనమాట. మ్యానిపులేషన్స్ కానీ, పోస్టర్స్ కానీ, ఫోటోషాప్ తోటి చాలా ట్యుటోరియల్స్ ఉంటాయి ఆయనవి. సో బెనీ ప్రొడక్షన్స్ ఇనీషియల్గా ఆ ఛానల్ చూసి తర్వాత వేరే ఫీల్డ్స్లో కూడా మోస్ట్లీ యూట్యూబ్లో నుంచే చూసి ఇన్స్పైర్ అయ్యాను. నైస్. అండ్ ఇప్పుడు మన ఇండియాలో కూడా చాలా సినిమాటిక్ యూనివర్సెస్ ఉన్నాయి కదా. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లాగా ఇది
ఎవరిది హనుమాన్ సిరీస్ వస్తుంది ప్లస్ ఇంకా చాలా సో నువ్వు ఫ్యూచర్లో చేద్దాము అనే థాట్స్ ఏమైనా ఉందా ఇట్లా? అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఛాన్స్ వస్తే ఆబ్వియస్లీ డెఫినెట్గా నో అనను, ఎందుకంటే అవి కార్పొరేట్ జాబ్స్ కంటే డెఫినెట్లీ హై పేయింగ్ జాబ్స్. అది జాబ్ కాకపోయినా ప్రాజెక్ట్ వైజ్ ఉన్నా నా ఒపీనియన్ ఏంటంటే జాబ్ చేసుకుంటా కూడా ఇట్లాంటి ప్రాజెక్ట్స్ ఏమైనా వస్తే సైడ్ హజల్ లాగా కంటిన్యూ చేసుకోవచ్చు. సో ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఆపర్చునిటీ వస్తే వదులుకోవద్దని చెప్తాయి. లెర్నింగ్ స్కోప్ ఎక్కువ ఉంటుందంటవా ఈ ఇండస్ట్రీలో? యా లెర్నింగ్ స్కోప్ చాలా ఉంటుంది, ఎందుకంటే కార్పొరేట్లో కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో మోస్ట్ ఆఫ్ ది ఎస్టాబ్లిష్ కార్పొరేట్స్కి ఏంటంటే వాళ్ళకి డిఫైన్డ్ బ్రాండ్ టర్మ్స్ ఉంటాయి. సో వాళ్ళు ఎన్ని డిజైన్స్ క్రియేట్ చేసినా వాళ్ళ బ్రాండ్ లాంగ్వేజ్ లోపలే చేయాల్సి వస్తుంది. అదే మూవీకి ఏంటంటే ఇట్స్ అ కంప్లీట్లీ డిఫరెంట్ థింగ్. కార్పొరేట్ అనేది డిఫరెంట్, మూవీ అనేది డిఫరెంట్. సో డెఫినెట్లీ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకున్నట్టే ఉంటుంది మూవీ వర్క్ చేయడం. నా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఐ ఫేస్ ఫర్ ఎవ్రీ గ్రాఫిక్ డిజైనర్, ఈవెన్ నేను ఒక లోగో క్రియేట్ చేయాలంటే చాలా ప్రాబ్లం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా పాడ్కాస్ట్ రీడింగ్ రిఫ్లెక్షన్స్ లోగో క్రియేట్ చేయాలన్నా చాలా కష్టపడుతుంది. అసలు మీరు ఎలా చేస్తారు, ఎలా థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది మీరు? సో లోగో డిజైన్ అనేది ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ సంథింగ్ కాల్డ్ బ్రాండ్ ఐడెంటిటీ డిజైన్. ఓకే. సో బేసిక్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే బిఫోర్ వి స్టార్ట్ డిజైనింగ్ ఎనీథింగ్, దేనికైతే లోగో చేస్తున్నామో ఆ బిజినెస్ కానీ ఆ బ్రాండ్ కానీ, ఆ బ్రాండ్ పర్పస్ ఏంటి, ఆ బ్రాండ్ ప్రొవైడ్ చేసే వాల్యూస్ ఏంటి, ఆ బ్రాండ్ ఎందుకుంది, ఆ బ్రాండ్ పీపుల్ ఆ బ్రాండ్ని ఎట్లా పర్సీవ్ చేయాలని అనుకుంటున్నారు ఆ బ్రాండ్ వాళ్ళు. సో ఈ పాయింట్స్ అన్నీ మేము కన్సిడర్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రాండ్ ఐడెంటిటీ డిజైన్లో ఇది ఒక ప్రాసెస్ అనమాట. సో ఇవన్నీ అండర్స్టాండ్ చేసుకున్న తర్వాత ఆబ్వియస్లీ ప్రతి బ్రాండ్కి ఒక పర్పస్ ఉంటుంది. లెట్స్ సే ఇప్పుడు రీడింగ్ రిఫ్లెక్షన్స్ పర్పస్ ఏంటంటే పాడ్కాస్టర్. సో ఇట్లాంటి కీ పాయింట్స్ అన్నీ తీసుకొని, లెట్స్ సే ఇప్పుడు మనకి ఆడియో కాబట్టి, సో ఆడియో అనగానే మన మైండ్లో రిజిస్టర్ అయ్యే కొన్ని సింబల్స్ ఉంటాయి. లెట్స్ సే హెడ్ ఫోన్ అవ్వచ్చు లేదా మైక్ అవ్వచ్చు. సో ఇలాంటి ఎలిమెంట్స్ మన సమ్మరీ నుంచి కొన్ని కీవర్డ్స్ సెలెక్ట్ చేసుకొని ఆ కీవర్డ్స్ని ఆలోచించగానే మన మైండ్లో మెమరైజ్ అయ్యే ఐకన్స్ ఏముంటాయో ఫస్ట్ అవి షార్ట్ లిస్ట్ చేస్తాం అన్నమాట. ఆ ఐకన్స్ అన్ని షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత ఏదైనా కామన్గా 2-3 ఐకన్స్ ఇంటిగ్రేట్ చేసి ఒక లోగో లాగా అవుతుందా, లేదా లెట్స్ ఏదైనా లెటర్ ఇంటిగ్రేట్ చేయవచ్చా. రీడింగ్ రిఫ్లెక్షన్స్ ఆర్ఆర్ అని ఉంది, సో ఆర్ఆర్లో ఏదైనా మైక్ ఇంటిగ్రేట్ చేసి డిజైన్ చేయవచ్చా. సో ఇలా థాట్ ప్రాసెస్ అవుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం కలర్స్ అవన్నీ కూడా ఆలోచిస్తాం. సో మనం పాజిటివిటీ, చిల్ వైబ్ అలాంటి మెసేజ్ కన్వే చేయాలనుకుంటే గ్రీన్ కలర్ కానీ, లేదా ఏదైనా పాపీ ఫన్ బ్రాండ్ లౌడ్ అండ్ ఎనర్జెటిక్గా ఉన్న yellow, orange, red, అట్లా ఇమోషన్ బట్టి కలర్స్ ఇవన్నీ కూడా డిసైడ్ చేయాలి. సో ఇట్స్ అ లాంగ్ ప్రాసెస్. ఓకే. అండ్ గ్రాఫిక్ డిజైనర్స్ ఇప్పుడు చాలా అప్లికేషన్స్ లైక్ క్యాన్వాస్ ఇలా కొన్ని అప్లికేషన్స్ ఉన్నాయి కదా, దాంట్లో టెంప్లెట్స్ ఉన్నాయి కదా, అలాగా మీరు టెంప్లెట్స్ కూడా క్రియేట్ చేసి పెడతారా? మీరు డిజైన్ చేస్తారా లేకపోతే అప్లికేషన్స్కి ఎవరు బేసిక్గా ఉంటుంది? సో మోస్ట్లీ బ్రాండ్ ఐడెంటిటీ డిజైన్, లోగో డిజైన్ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు మోస్ట్ ఆఫ్ ది డిజైనర్స్ స్క్రాచ్ నుంచే డిజైన్ చేస్తారు. అప్పుడప్పుడు ఏంటంటే క్లయింట్స్కి వాళ్ళకి ఆల్రెడీ నాకు ఈ లోగో ఉంది, నాకు జస్ట్ ఈ లోగోలో ఈ కొంచెం చిన్న చేంజ్ చేసేసి ఇచ్చే అంటారు. సో అప్పుడు ఆ రిఫరెన్స్ని తీసుకొని ట్రేస్ చేసేసి యాజ్ ఇట్ ఈజ్ చేసి వాళ్ళు అడిగిన చేంజ్ ఒకటి చేసిస్తారు. టెంప్లెట్స్ అనేది ఏంటంటే కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి లైక్ ఎన్వాటో ఎలిమెంట్స్ కానీ, ఫ్రీ పిక్ కానీ. ఈ వెబ్సైట్స్ ఏంటంటే ఫ్రీ టెంప్లెట్స్ ప్రొవైడ్ చేస్తారనమాట. మనం సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మంత్లీ ఇన్ని డౌన్లోడ్స్ అని లిమిట్ ఉంటుంది. ఓపెన్ ఫైల్స్ ఉంటాయి అన్నమాట. వాళ్ళు ఫోటోషాప్ ఫైల్స్ అండ్ సాఫ్ట్వేర్ ఓపెన్ ఫైల్స్ అప్లోడ్ చేస్తారు. మనం సర్చ్ చేసుకొని మనకు కావాల్సిన డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనకు ఆ కాపీరైట్ లైసెన్స్ కూడా వచ్చేస్తుంది. సో వీఆర్ ఫ్రీ టు యూజ్ ఇట్ కమర్షియల్లీ అనమాట. సో అది మనం యాజ్ ఇట్ ఈజ్ యూజ్ చేసుకోవచ్చు, మాడిఫై చేసుకోవచ్చు, మన ఇష్టం. అది క్లయింట్ని సాటిస్ఫై చేసే వరకు డిజైనర్ ఏమని చేసుకోవచ్చు. ఓకే ఓకే. అండ్ మీ ప్రొఫైల్ని లార్జర్ ఆడియన్స్లో పెట్టడానికి మీరు ఎలాగా ప్రమోట్ చేసుకుంటారు? పోర్ట్ఫోలియోస్ ఆర్ ఇంపార్టెంట్ గ్రాఫిక్ డిజైనర్స్కి. వన్ ఆఫ్ ది వెబ్సైట్స్ వచ్చేసి బిహాన్స్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది. సో ఎవ్రీ గ్రాఫిక్ డిజైనర్ హ్యాస్ అ బిహాన్స్ ప్రొఫైల్. బిహాన్స్ అనేది ఇట్స్ లైక్ ఎనీ అదర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనమాట. ఇన్స్టాగ్రామ్ కానీ, లింక్డ్ఇన్ కానీ ఇవన్నీ ఎట్లానో డిజైనర్స్కి బిహాన్స్ అనమాట. డిజైనర్స్, ఫోటోగ్రఫర్స్ అందరికీ. ఓకే. సో బిహాన్స్ ప్రొఫైల్లో మనం ప్రాజెక్ట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. లెట్సే ఇప్పుడు నేను నైకీకి ఒక కమర్షియల్ చేశాను, ప్యాషన్ ప్రాజెక్టే. నేను రియల్గా నైకీకి నాకు ఫేవరెట్ బ్రాండ్ నైకీ. సో ఒకవేళ నేను నైకీకి వర్క్ చేస్తుంటే ఎలా చేసేవాడిని అనేది కాన్సెప్ట్ తోటి డిజైన్ చేసుకున్నా. అదొక ప్రాజెక్ట్. వేరే బ్రాండ్కి ఇంకొక ప్రాజెక్ట్. ఇట్లా మల్టిపుల్ ప్రాజెక్ట్స్ అన్ని కంపైల్ చేసుకొని బిహాన్స్లో అప్లోడ్ చేసుకుంటే అది నా పోర్ట్ఫోలియో అయిపోయింది. ఇనిషియల్ లెవెల్లో బిహాన్స్ ప్రొఫైల్ ఇస్ అ మస్ట్ ఫర్ ఎవ్రీబడి.
జస్ట్ ఇన్ కేస్ కొంచెం అడ్వాన్స్ అయ్యి కొంచెం ఎక్కువ క్లయింట్స్ నేను గ్యాదర్ చేద్దాం అనుకుంటే మాత్రం వెబ్సైట్ ఇస్ అ మస్ట్. ఇప్పుడు బిహాన్స్ ప్రొఫైల్ ఉన్నావు కదా, దీంట్లో కాపీరైట్స్ ఇష్యూ ఉండదా? ఎట్లా అంటే ఇప్పుడు నీ ప్రొఫైల్స్ నేను తీసేసుకొని అరే ఇది నావని చెప్పి నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టుకున్నాను అనుకో, అప్పుడు ఎలా కాపీరైట్స్ ఎలా ఉంటుంది? బిహాన్స్లో అదొక డ్రాబ్యాక్. సో మన డిజైన్స్ని ఎవరైనా కాపీ చేసుకోవచ్చు. అది మనకు నోటీస్లోకి వచ్చే వరకు, మన నోటీస్లోకి వచ్చాక మనం వాళ్ళకి లీగల్ నోటీస్ పంపించడం అవన్నీ చేయొచ్చు. మోస్ట్లీ బిహాన్స్లో పోస్ట్ చేసే వాళ్ళు అంత లీగల్ నోటీస్ పంపించడం అంత లెవెల్ వరకు ఉండరు. సో దట్స్ వై ఇనీషియల్ బిగినర్ డిజైనర్స్కి మాత్రం బిహాన్స్ వర్కౌట్ అవుతుంది. జస్ట్ ఇన్ కేస్ నువ్వు ఒక కొంచెం అడ్వాన్స్ లెవెల్కి వెళ్దాం అనుకుంటే మాత్రం వెబ్సైట్ ఇస్ మస్ట్. నైస్. అండ్ ఇప్పుడు నీ అది నువ్వు వర్క్ చేసే ప్లేస్ డిజైన్స్ ప్లస్ నీ ఫ్రీలాన్స్ డిజైన్స్ ఎలా డిఫరెన్షియేట్ చేస్తావు? అంటే టైమింగ్స్లోనా? లైక్ టైమింగ్స్ కాదు, ఒక డిజైన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీ ఆఫీస్ వాళ్ళు ఒక డిజైన్ ఇచ్చారు, నీ సైడ్ ప్రాజెక్ట్స్ వాళ్ళు ఒక సేమ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్లోతింగ్ బ్రాండ్ అనుకో, నీ కంపెనీ వాళ్ళు ఒకటి అడిగారు, వీళ్ళు అడిగారు, వీళ్ళు అరే సిమిలర్ ఉంది అని ఇట్లాంటివి వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదా. సో ఎలా డిఫరెన్షియేట్ చేస్తావు అసలు ఎలాగా? సో అందుకనే ఏ ప్రాజెక్ట్ చేసేటప్పుడైనా బ్రాండ్ ఐడెంటిటీని అర్థం చేసుకోవడం అనేది ఇట్స్ అ ఫస్ట్ థింగ్ ఎవ్రీ గ్రాఫిక్ డిజైనర్ మస్ట్ డూ. ఏ బ్రాండ్కి చేస్తున్నాం డిజైన్? ఇప్పుడు లెట్స్ సే నేను వర్క్ చేసే కంపెనీ ఇట్స్ కాల్డ్ నొబెరో. ఇట్ ఈస్ అ ఫ్యాషన్ అండ్ అపారెల్ బ్రాండ్. సో నొబెరోస్ బ్రాండ్ లాంగ్వేజ్ ఏంటంటే నొబెరో ఇస్ అ ట్రావెల్ ఫోకస్ బ్రాండ్ అనమాట. సో ఫర్ పీపుల్ హూ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ట్రావెలింగ్, మూవింగ్ అరౌండ్, పీపుల్ హూ డోంట్ లైక్ టు హసల్, పీపుల్ హూ వాంట్ టు టేక్ బ్రేక్స్, సో చిల్ వైబ్ ఇలాంటి బ్రాండ్ లాంగ్వేజ్ ఉన్న బ్రాండ్ నొబెరో. సో క్రియేటివ్స్ కూడా అలానే కామ్ అండ్ సూదింగ్గా ప్లీజింగ్గా ఉంటాయి. సో నాకు ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళ బ్రాండ్ మెసేజ్ వేరే ఉంటుంది. వాళ్ళు ఫంకీ ఉండొచ్చు, లౌడ్ ఉండొచ్చు, ఓవర్ ది టాప్ ఉండొచ్చు. సో అలా వాళ్ళ బ్రాండ్ లాంగ్వేజ్ ఏముందో అర్థం చేసుకొని దాన్ని బట్టి డిజైన్స్ చేస్తూ ఉంటాం. ఓకే. ఇప్పుడు నా ఇప్పుడు రీడింగ్ రిఫ్లెక్షన్స్ లాంటిది వేరే టైప్ ఆఫ్, ఇంకొక బ్రాడ్కాస్ట్ ఇది వేరే టైప్, అంతే కదా? రైట్, అంతే. ఓకే, కూల్. అండ్ దీనికి ఏమైనా సపరేట్ టూల్స్ ఏమైనా వాడతారా? ఇప్పుడు గ్రాఫిక్ డిజైనర్స్కి బేసిక్గా ఏ టూల్స్ యూజువల్గా వాడతారు? గ్రాఫిక్ డిజైనర్స్ కంప్లీట్లీ అడోబ్ క్రియేటివ్ సూట్ వాడతారు. అడోబ్ క్రియేటివ్ సూట్ అంటే అందులో మేజర్లీ ఫోటోషాప్ ఇస్ కాల్డ్ మదర్ ఆఫ్ ఆల్ ది సాఫ్ట్వేర్స్. ఫోటోషాప్ ఒకటి, ఇలస్ట్రేటర్, ఇన్డిజైన్, ఇలా ఉంటాయి. వీడియో ఎడిటింగ్కి వచ్చేసరికి ప్రీమియర్ ప్రో, మోషన్ గ్రాఫిక్స్కి ఏమో ఆఫ్టర్ ఎఫెక్ట్స్. సో అన్ని అడోబ్ సాఫ్ట్వేర్స్ వాడుతూ ఉంటారు మోస్ట్లీ. ఓకే. అండ్ నీ పర్సనల్ ఒపీనియన్ చెప్పు, మ్యాక్ బెటరా విండోస్ బెటరా ఇట్లాంటి దానికి? డిపెండ్స్. ఇప్పుడు చాలామంది ఎందుకంటే కాలేజ్ స్టూడెంట్స్ లేకపోతే వీళ్ళు ఇంట్లో అయినా ఫైట్ చేసేసి లేదు మేము మాకు మ్యాక్ అయితేనే బెటర్గా ఉంటుంది, మేబీ రెజల్యూషన్ అన్నా ఉండొచ్చు, పిక్సెల్ క్వాలిటీ అన్నా ఉండొచ్చు, ఎందుకు నీ పర్సనల్ ఒపీనియన్? గ్రాఫిక్ డిజైనర్స్కి వచ్చేసి 100% మ్యాక్ బెటర్ అని చెప్తా. ఎందుకంటే మ్యాక్బుక్లో ఉన్న స్క్రీన్ క్వాలిటీ ఏ విండోస్ ల్యాప్టాప్లో లేదు. సో గ్రాఫిక్ డిజైనర్కి ఏంటంటే కలర్ అక్యురసీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దెమ్. స్క్రీన్ రెజల్యూషన్ వరకు వచ్చేసరికి నేను మ్యాక్ 100% రికమెండ్ చేస్తాను. అంతేగాని మ్యాక్ ఇచ్చే పర్ఫార్మెన్స్ విండోస్ ఇవ్వదు అనేది అయితే ఏం లేదు. బట్ ఇట్స్ నాట్ చీప్ అయితే. ఇట్స్ నాట్ చీప్ అట్ ఆల్. పర్ఫార్మెన్స్ బేసిస్కి వచ్చేసరికి ఇట్స్ నాట్ దట్ మ్యాక్ ఇస్ బెటర్ దెన్ విండోస్ ఆర్ ఎనీథింగ్ లైక్ దట్. విండోస్లో కూడా చాలా పవర్ఫుల్ ల్యాప్టాప్స్ ఉన్నాయి. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రెజల్యూషన్, స్క్రీన్ క్వాలిటీ గ్రాఫిక్ డిజైనర్స్ మాత్రం డెఫినెట్లీ మ్యాక్ ఇస్ అ బెటర్ ఆప్షన్. ఓకే. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇది కెరియర్కి ఇప్పుడు కొత్త జాయిన్ అయ్యే వాళ్ళకి వాట్ యూ సజెస్ట్ యాక్చువల్లీ? ఏది గ్రాఫిక్ డిజైనింగ్లో పర్టికులర్ పాత వెళ్ళమంటావా లేకపోతే ఇది మల్టీమీడియా నుంచి సెలెక్ట్ చేసుకోమంటావా, ఎలాగా? మల్టీమీడియా నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది ఇట్స్ అ గ్రేట్ ఆప్షన్. ఫస్ట్ థింగ్ ఐ విల్ రికమెండ్ దట్. కానీ నాకు తెలిసిన మోస్ట్ ఆఫ్ ది గ్రాఫిక్ డిజైనర్స్ ఏంటంటే వేరే కోర్సులు చేసేసి లైక్ బీటెక్ చేసి ఆ తర్వాత లేదు నాకు గ్రాఫిక్ డిజైన్ ఇంట్రెస్ట్ అని కోర్స్ చేసిన వాళ్ళు ఉంటారు మెజారిటీ ఆఫ్ ది పీపుల్. జస్ట్ ఇన్ కేస్ ఇంటర్మీడియట్ అయ్యి ఇప్పుడు నేను ఆలోచిస్తున్నా అంటే ఐ డెఫినెట్లీ రికమెండ్ మల్టీమీడియా కోర్స్ చేసి దాని నుంచి నీ ఇంట్రెస్ట్ ఏంటో పిక్ చేసుకోవడం అనేది బెటర్ అని చెప్తా. తర్వాత ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు గ్రాఫిక్ డిజైనర్కి వస్తున్నారో, గ్రాఫిక్ డిజైన్లో స్పెసిఫిక్గా అంటే ఇఫ్ యూఆర్ లుకింగ్ ఫర్ కంప్లీట్లీ మనీ ఓరియంటెడ్గా ఉంటే ఐ విల్ రికమెండ్ యూఐ డిజైన్.
విచ్ ఇస్ బేసికలీ యాప్ ఇంటర్ఫేస్ డిజైన్ చేయడం, వెబ్సైట్ డిజైన్ చేయడం. ఇండియాలో రైట్ నౌ దిస్ ఇస్ ది కేటగిరీ ఇన్ గ్రాఫిక్ డిజైన్ విచ్ ఇస్ మేకింగ్ ద మోస్ట్ మనీ. అండ్ లేదు నాకు వెబ్సైట్స్ అంత ఇంట్రెస్ట్ లేదు అంటే ద మోస్ట్ ఫన్ అండ్ సెకండ్ మోస్ట్ మనీ మేకింగ్ ఇస్ బ్రాండ్ ఐడెంటిటీ డిజైన్, దట్ విచ్ ఇస్ మై ఫేవరెట్ ఆల్సో. ఓకే. సో యా, దీస్ టూ థింగ్స్ ఆర్. అంటే ఇట్ గివ్స్ యూ మోర్ మనీ దెన్ వెడ్డింగ్ ఫోటోగ్రఫీయా? వెడ్డింగ్ ఫోటోగ్రఫీ అనేది సీజన్ బట్టి ఉంటుంది. సో గ్రాఫిక్ డిజైన్, బ్రాండ్ ఐడెంటిటీస్ అనేది బిజినెసెస్ అనేది అన్లిమిటెడ్. ఎస్పెషలీ రైట్ నౌ ఇండియాలో ఎవ్రీబడి ఈజ్ స్టార్టింగ్ అ బిజినెస్, సో దే నీడ్ అ బ్రాండ్ ఐడెంటిటీ. సో బిజినెసెస్ ఆర్ మోర్ హ్యాపెనింగ్ దాన్ వెడ్డింగ్స్. అఫ్ కోర్స్ వెడ్డింగ్స్ ఉంటాయి, కానీ ఇయర్లీ ఒక పర్టికులర్ సీజన్లో 4-5 వెడ్డింగ్స్ అనేది మనం ఒక పర్సన్ మ్యాక్సిమం హ్యాండిల్ చేయగలుగుతారు. కానీ గ్రాఫిక్ డిజైన్ అనేది ఓవరాల్ త్రూ అవుట్ ది ఇయర్ చేయవచ్చు కాబట్టి ఇట్ ఈస్ కంపారిటివ్లీ మోర్ మనీ మేకింగ్. ఓకే. అండ్ ఇది సైడ్ ప్రాజెక్ట్స్గా అంతగా కావాలంటే చేసుకో. అండ్ ఒకవేళ నీ క్లయింట్స్తో నువ్వు డైరెక్ట్గా మాట్లాడాలి అంటే హౌ డూ యూ హ్యాండిల్ దమ్? అంటే ఫీడ్బ్యాక్ ఎలా తీసుకుంటావు? ఫీడ్బ్యాక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇనీషియల్ స్టేజ్లో క్లయింట్ ఫీడ్బ్యాక్ అనేది ఇట్స్ టఫ్ టాస్క్. ఎవరైతే బిగినర్ గ్రాఫిక్ డిజైనర్స్ కానీ ఫోటోగ్రాఫర్స్ కానీ ఆర్ట్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు బేసికలీ అందరికీ ఇనీషియల్ స్టేజ్లో క్లయింట్స్ తోటి చాలా కష్టాలే ఉంటాయి. ఎందుకంటే బేసికలీ క్లయింట్స్ కూడా 2 types లాగా అనుకోవచ్చు. అఫ్కోర్స్ చాలా టైప్స్ ఉంటారు. బేసిక్ అండర్స్టాండింగ్ 2 types ఉంటారు. ఎవరైతే ఆల్రెడీ రెఫరెన్సెస్ చూసేసి కలెక్ట్ చేసుకొని మాకు ఇలా కావాలి, ఇలా ఉండాలి స్పెసిఫిక్గా అని వాళ్ళు ఆల్రెడీ ఒక మైండ్ సెట్తో ఉంటారు. సో దే విల్ హ్యావ్ అ క్లారిటీ ఆన్ వాట్ దే నీడ్. అండ్ మనం ఇచ్చిన దాన్ని బట్టి వాళ్ళు ఓకే ఇది నేను అనుకున్న దానికి కొంచెం దగ్గరగా ఉంది, ఈ చేంజెస్ చేయండి అని వాళ్ళ క్లారిటీ ఉంటుంది. సెకండ్ కేటగిరీ ఏంటంటే వాళ్ళు మనం ఏం చేయలేము. వాళ్ళు ఏంటంటే వాళ్ళకు ఒక క్లారిటీ ఉండదు, నాకు ఇలా కావాలని క్లారిటీ ఉండదు వాళ్ళకి. మనం ఆప్షన్స్ ఇస్తూ ఉంటాం, లేదు నాకు నచ్చట్లేదు ఎందుకో అంటూ ఉంటారు. అదే ఇక్కడ పింపుల్స్ తీసేసా అన్న బాహుబలి రేంజ్ విఎఫ్ఎక్స్ అన్న అది చెప్తుంటారు. బాహుబలి రేంజ్ విఎఫ్ఎక్స్ ఉంటారు. ఓకే. సో వాళ్ళకి క్లారిటీ ఉండదు, వాళ్ళకే ఏం కావాలో వాళ్ళకే తెలియదు. లోగో డిజైన్ చేసినా ఎందుకో ఇట్ ఈస్ నాట్ పాపింగ్. ఎన్ని వేరియేషన్స్ పంపించినా సంథింగ్ ఇస్ మిస్సింగ్ అంటారు. ఏం 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 కావాలి నీకు ఎగ్జాక్ట్గా అంటే వాళ్ళకి కూడా తెలియదు. సో ఇలాంటి క్లయింట్స్తో కష్టాలు అయితే ఉంటాయి. ఓకే. మరి ఇది ఏదైనా అది అంతే కదా, ఇప్పుడు ఫోటోగ్రఫీ, గ్రాఫిక్ డిజైన్, ఏదైనా అంతే. కానీ ఇంకొకటి చెప్పు, ఇది ఒక మిత్ ఉందో లేకపోతే చాలా మంది ఇలా అనుకుంటారు ఏంటది, ఆర్ట్ ఫీల్డ్ వాళ్ళు చాలా సెన్సిటివ్ అని. నవ్ ఇట్ ఐ డోంట్ సీ లైక్ దట్. వాళ్ళే అగ్రెసివ్గా అరే ఏం మాట్లాడుతున్నావు ఇట్లనే వస్తుంది అది ఇది అంటున్నారు. మరి నువ్వేమంటావు దానికి? అంటే కంపారిటివ్లీ నా ఒపీనియన్లో ఆర్ట్ ఫీల్డ్ వాళ్ళు ఎక్కువ రఫ్గా ఉంటారేమో అనుకుంటున్నాను. అదే అసలు యాక్చువల్గా మనం మూవీస్ చూస్తుంటే అందరు ఆర్ట్ ఫీల్డ్ వాళ్ళందరూ సెన్సిటివ్, దే ఆర్ మోర్ ఎమోషనల్, ఎక్స్ప్రెసివ్ టైప్ అయిపోయింది. బట్ ఐ సీ మోర్ ఆఫ్ దెమ్ లైక్ వెరీ అగ్రెసివ్. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ లో కూడా అట్లనే ఉన్నారు. క్లయింట్స్ ఎంత రఫ్గా ఉన్నారో దే హ్యావ్ టు బి అట్ ద సేమ్ టైం. ఎందుకంటే వీడు ప్రతి ఒక్కటి వాడు ఇచ్చేది 5,000 to 2,000 ఇచ్చి నాకు పెద్ద బాహుబలి టైప్ లో మూవీ కావాలి అంటే ఇట్స్ నాట్ ఫేర్ ఆల్సో. ఓకే, ఎక్స్పీరియన్స్ కొద్ది అలా అవుతూ ఉంటారు అంతే. నైస్ నైస్. అండ్ ఇప్పుడు నీ ఇన్ని years of experience, maybe you have like 6 to 7 years of experience, right? ఈ 6 to 7 years of experience ఏం ఛాలెంజెస్ నువ్వు ఫేస్ చేసావు అసలు? ఛాలెంజెస్ అంటే ఎనీ ఆర్ట్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి మేజర్ ఛాలెంజ్ ఏంటంటే క్రియేటివ్ బ్లాక్స్. సో క్రియేటివ్ జాబ్లో ఉన్నప్పుడు యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు బి క్రియేటివ్. ప్రతి ప్రాజెక్ట్ స్టార్టింగ్లో నీకు బ్రీఫ్ ఇచ్చేసి నువ్వు నీ క్రియేటివిటీ మ్యాక్సిమం తీసుకోవడానికి ట్రై చేస్తారు ఏ కంపెనీ, దట్ ఈస్ యువర్ జాబ్. కానీ మా క్రియేటివ్ పీపుల్ ఎవరైతే ఉంటారో ఏ క్రియేటివ్ జాబ్లో ఉన్నా కూడా బేస్డ్ ఆన్ థింగ్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ అరౌండ్ దేర్ లైఫ్స్ వాళ్ళ క్రియేటివ్ బ్లాక్స్ అనేది చాలా కామన్. లెట్స్ సే వాళ్ళకి ఏదైనా అనుకున్నది అవ్వకపోయినా లేదా ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చిన లైఫ్లో అది దాని ఇంపాక్ట్ వర్క్లో చాలా ఉంటుంది. ఎందుకంటే కొత్త ఐడియాస్ రావాలంటే మైండ్ ఫ్రెష్గా ఉండాలి. సో దిస్ ఈస్ ద మేజర్ ఛాలెంజ్ మోస్ట్ క్రియేటివ్ పీపుల్ ఫేస్, క్రియేటివ్ బ్లాక్స్. ఓకే, ఆల్ రైట్. అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇది ఎలా ఉంటుంది ఏంటది వర్క్ లైఫ్ బ్యాలెన్స్?
ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ వాళ్ళన్నా చాలామంది వేరే ప్రొఫెషనల్స్ అయినా చాలామంది ఈ మధ్య కాలంలో చాలామంది ఫేస్ చేస్తుంది వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉండట్లేదు. యూనో కంప్లీట్లీ వర్కింగ్, నైట్స్ అన్న వర్క్ చేస్తారు, లేకపోతే హస్బెండ్ నైట్ వర్క్ చేస్తే వైఫ్ మార్నింగ్ వర్క్ చేయడం ఇలాగా, లేకపోతే 24 hours వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటే అలా కూడా చేస్తున్నారు. సో ఇది వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎలా ఉంటుంది? కంపెనీ టు కంపెనీ డిఫర్ ఉండొచ్చు, బట్ స్టిల్ యాజ్ ఏ ప్రాపర్ కార్పొరేట్ ఎస్టాబ్లిష్డ్ ఎంఎన్సీ అయితే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ బాగానే ఉండొచ్చు. బట్ మోస్ట్లీ 90% ఆఫ్ ది ఇండియన్ కంపెనీస్ అయితే గ్రాఫిక్ డిజైనర్స్ అయితే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఇనీషియల్ స్టేజ్లో అట్లీస్ట్ టిల్ దే రీచ్ సీనియర్ గ్రాఫిక్ డిజైనర్ స్టేజ్ వరకు రీచ్ అయ్యే వరకు ఇట్ ఈస్ బెటర్ ఇఫ్ దే హ్యావ్ రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది అంత ఎక్స్పెక్ట్ చేయకపోవడమే బెటర్ ఇనీషియల్ స్టేజెస్లో. ఎందుకంటే ఒక గ్రాఫిక్ డిజైన్ ప్రాజెక్ట్ అనేది నేను 8 hours టైం స్పెండ్ చేస్తే పర్ డే ఈ ప్రాజెక్ట్ని నేను ఫినిష్ చేయగలుగుతాను అని అలా ఉండదు. యాజ్ ఎ సెడ్ క్రియేటివ్ బ్లాక్స్ ఉండొచ్చు, మల్టిపుల్ రెఫరెన్సెస్ దొరకకపోవచ్చు, ఐడియాస్ రాకపోవచ్చు. సో ఐడియాస్ రావడం అనేది ఇట్ ఈస్ సబ్జెక్టివ్. ఇవాళ ఐడియా రావచ్చు, రేపు ఐడియా రావచ్చు, 3 days తర్వాత మనకి ఒక 1 week మొత్తం ఎనీ ఐడియాస్ రాకపోవచ్చు. సో అట్లాంటప్పుడు మనకు ఆబ్వియస్లీ ఎక్స్టెండ్ చేయాల్సి వస్తుంది మోర్ దెన్ ఆఫీస్ టైమ్స్. సో విత్ ఎక్స్పీరియన్స్ ఏమవుతుందంటే మనం క్రియేటివ్ బ్లాక్ వస్తుందేమో అని ముందే ప్రిపేర్ అయ్యి ఉండి నెక్స్ట్ ప్రాజెక్ట్కి కూడా రెఫరెన్సెస్ కలెక్ట్ చేసుకొని బ్యాకప్ లాగా పెట్టుకొని ఇలా చేస్తూ ఉంటారు సీనియర్ డిజైనర్స్ ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఒకవేళ క్రియేటివ్ బ్లాక్ ఉన్నా కూడా వాళ్ళు ఆల్రెడీ రెఫరెన్సెస్ చూసేసి నెక్స్ట్ ప్రాజెక్ట్కి ఇలా చేయొచ్చు అని పెట్టుకొని ఉన్నారు కాబట్టి దే కెన్ హ్యావ్ అ బ్యాలెన్స్డ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్. సో ఇనిషియల్ స్టేజ్లో అదైతే కష్టం. ఓకే. అండ్ హౌ డూ యూ గైస్ కీప్ అప్ విత్ ద క్రియేటివ్ సైడ్? అంటే ఇప్పుడు కొత్త కొత్త ట్రెండ్స్ ఎవ్రీ డే ఇట్స్ న్యూ రీల్ అన్న కొత్తది అన్న ట్రెండ్స్ వస్తూనే ఉంటాయి కదా. అండ్ ఆల్సో ఇన్ టర్మ్స్ ఆఫ్ వెబ్సైట్ డిజైన్ అన్న కంప్లీట్ చేంజ్ కదా, ఎలా కీప్ అప్ అవుతారు? సో గ్రాఫిక్ డిజైన్ అనేది ఎలా అంటే నేను సాఫ్ట్వేర్స్ నేర్చేసుకున్నా, ఆర్ట్ గురించి బేసిక్స్ నేర్చేసుకున్నా, నేను అయిపోయింది, ఇంకా నేను రెడీ, ఇంకా ఇండస్ట్రీలో నేను వర్క్ చేసే స్టోప్ అయిపోతా అంటే అలా ఉండదు. ఎవ్రీ సింగిల్ డే యూ హ్యావ్ టు లెర్న్. ఎందుకంటే ఎస్పెషల్లీ ఇప్పుడు ఏంటంటే ఏఐ ఇంటిగ్రేషన్ వచ్చేసింది ప్రతి టూల్లో. ఏఐలో కూడా ఎవ్రీ డే కొత్త ఎడిషన్ వస్తూ ఉంది. సో గ్రాఫిక్ డిజైనర్స్ ఆర్ ది ప్రాబ్లీ, ఐ మీన్ వేరే కెరియర్స్ గురించి చెప్పలేను, కానీ గ్రాఫిక్ డిజైనర్స్ అయితే స్పెసిఫిక్లీ దే హ్యావ్ టు లెర్న్ ఎవ్రీ సింగిల్ డే. దే హ్యావ్ టు అలొకేట్ సమ్ టైమ్ టు లెర్న్ వాట్ ఈస్ న్యూ, వాట్ న్యూ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ది ఇండస్ట్రీ. ఏఐ రిలేటెడ్ కానీ, టూల్స్ కానీ. అడోబ్ ఫోటోషాప్ సాఫ్ట్వేర్ రిలీజ్ అయ్యి ఎన్నో ఇయర్స్ అవుతుంది, ఎన్నో డెకేడ్స్ అయిపోయింది. అయినా కానీ ఇప్పటి వరకు అప్డేట్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి, కొత్త టూల్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి, జస్ట్ టు మేక్ ద వర్క్ ఫ్లో ఈజియర్. సో ఎవరైతే అప్ టు డేట్ ఉండి ఎవ్రీడే కొత్త టూల్స్ ఏమొస్తున్నాయి, కొత్త ట్రెండ్స్ ఏమొస్తున్నాయి అవన్నీ టైం స్పెండ్ చేసి నేర్చుకుంటారో వాళ్ళు ఈజీగా సస్టైన్ అవ్వగలుగుతారు ఇండస్ట్రీలో. ఓకే. సో దట్ ఇస్ అ మస్ట్. ఇప్పుడు ఏ వచ్చింది కాబట్టి అండ్ చాలామంది ఇప్పుడు నేను కొత్తగా చూస్తున్నాను ఏఐ తోటి ఇమేజెస్ క్రియేట్ చేయడం, మేబీ ఇట్స్ ఫేక్ ఇమేజెస్. అలాగే ఇప్పుడు రజనీకాంత్ ఒక 6 pack వేసుకొని, లేకపోతే రజనీకాంత్ ఈస్ ఫైటింగ్ వారియర్ స్టైల్లో, అలా చాలా ఉన్నాయి కదా. ఇప్పుడు అలా ఉన్నప్పుడు మీరు ఎలా కంపీట్ చేస్తారు ఏఐ తోటి? ఏఐ తోటి కంపీట్ చేయడం అనేది ఇంపాసిబుల్ నా ఒపీనియన్లో. ఏఐని ఒక రిసోర్స్ లాగా వాడుకొని ఏఐ జనరేట్ చేసే ఇమేజెస్ని డిజైనర్స్ ఎన్హాన్స్ చేసి వాటిని వాడుకోవడం అనేది ఇట్ ఈస్ ఐడియల్. సో ఏఐ ఇన్ మై ఒపీనియన్ ఎండ్ ఆఫ్ ది డేలో ఏఐ ఈజ్ నాట్ దేర్ టు రీప్లేస్ గ్రాఫిక్ డిజైనర్స్. ఏఐ ఈజ్ జస్ట్ అన్ ఎడిషన్ ఆఫ్ టూల్స్ దట్ గ్రాఫిక్ డిజైనర్స్ ఆల్రెడీ హ్యావ్. ఇప్పుడు ఏఐ ప్రస్తుతం ఏఐ ఈజ్ అట్ అ గుడ్ లెవెల్. ఏఐ నుంచి జనరేట్ చేసే ఇమేజెస్ ఆర్ రియలీ గుడ్. బట్ నువ్వు ఒక లార్జ్ స్క్రీన్లో చూసిన తర్వాత ఆ ఇమేజ్ని యూ కెన్ డెఫినెట్లీ మేక్అవుట్ దట్ దిస్ ఇస్ ఏఐ జనరేటెడ్ ఇమేజ్ అని. యాజ్ ఆఫ్ నౌ డెఫినెట్లీ కొన్ని మంత్స్ ఆర్ ఇయర్స్ లేటర్ పీపుల్ మైట్ నాట్ బి ఏబుల్ టు రికగ్నైజ్. సో అది ఏఐ జనరేట్ చేసే ఇమేజెస్ ఇంకా డిజైనర్ చేసే ఇమేజెస్ అంత లెవెల్లో లేవు ప్రస్తుతానికి. డెఫినెట్లీ ఇట్ రీచ్ దేర్ సమ్ డే. సో ఏఐ జనరేట్ చేసే ఇమేజెస్ని వాడుకొని వాటిని ఇంప్రొవైజ్ చేసి మన టచ్ చేసి we can use it as a tool అనేది నా ఒపీనియన్. హ్యూమన్ టచ్ ఉంటే ఇట్ గివ్స్ యూ మోర్ ఎమోషన్. Definitely, yeah. And so AI will not replace, but definitely you guys can work along with AI to make better products. Yes. In future లో గ్రాఫిక్ డిజైన్ ఎలా ఉంటుందంట? యాజ్ ఆఫ్ నౌ ఇండియాలో ఒక పాపులర్ మీమ్ ఉంది. సో లింక్డ్ఇన్లో జాబ్ పోస్టింగ్స్ ఉంటాయి కదా, యూఎస్ ఆర్ యూకేలో జాబ్ పోస్టింగ్ అయినప్పుడు
రిక్వైర్డ్ గ్రాఫిక్ డిజైనర్ పే సో అండ్ సో అని ఉంటుంది. ఇండియాలో గ్రాఫిక్ డిజైనర్ పోస్టింగ్ ఉన్నప్పుడు రిక్వైర్డ్ గ్రాఫిక్ డిజైనర్ మస్ట్ హ్యావ్ స్కిల్స్ 3D యానిమేషన్, వీడియో ఎడిటింగ్, గ్రాఫిక్ డిజైన్, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, ప్రోగ్రామింగ్, PR అండ్ మార్కెటింగ్, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇండియాలో ఏంటంటే గ్రాఫిక్ డిజైనర్స్ని వీడియో ఎడిటింగ్ కూడా చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తారు, కొంతమంది బ్యాక్ అండ్ ప్రోగ్రామింగ్ కూడా చేయగలుగుతారని ఎక్స్పెక్ట్ చేస్తారు, వెబ్సైట్ డిజైన్ చేయగలుగుతారని. ఇవన్నీ డిఫరెంట్ ఫీల్డ్స్. చాలామంది ఇండియాలో అజంప్షన్ ఏముందంటే ఇవన్నీ ప్రాబ్లీ ఒక కిందే వస్తాయి, సో అన్నీ చేయగలుగుతారని ఒక అజంప్షన్ ఉంది, విచ్ ఇస్ యాక్చువల్లీ గుడ్ ఫర్ పీపుల్ హు ఆర్ ఎంతూజియాస్టిక్. ఇప్పుడు ఎవరైతే నేను నేర్చుకోగలుగుతా ఇవన్నీ నేర్చుకోవాలి వాళ్ళకి డెఫినెట్లీ ఫ్రీలాన్స్ ఆపర్చునిటీస్, ఎండ్లెస్ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇవన్నీ నేర్చుకుంటే. ఈ లిస్ట్ ఆఫ్ థింగ్స్, గ్రాఫిక్ డిజైనర్స్ చేసే లిస్ట్ ఆఫ్ థింగ్స్లో ప్రాంప్టింగ్ ఇంజనీరింగ్ అనేది ఒకటి యాడ్ అవబోతుంది అనుకుంటున్నా. సో ప్రాంప్టింగ్ ఇంజనీరింగ్ ఎందుకంటున్నా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఇప్పుడు మిడ్ జర్నీ లాంటి సాఫ్ట్వేర్లో ఎవ్రీడే హండ్రెడ్స్ ఆఫ్ ఇమేజెస్ జనరేట్ చేస్తాను అనమాట. సో ఆ అవుట్పుట్ జనరేట్ అయ్యేది నేను స్పెసిఫిక్గా నా ప్రాంప్ట్ త్రూ మారుస్తూ ఉంటాను అనమాట. ఒక చిన్న చేంజ్ చేయాలన్నా అది ప్రాంప్ట్లో మార్చాల్సి వస్తుంది. సో మల్టిపుల్ ప్రాంప్ట్స్ ట్రై చేస్తూ ఉంటాను ఎవ్రీ సింగిల్ డే, రెఫరెన్స్ కోసం కానీ ఫర్ వేరియస్ రీజన్స్. సో ఈ ప్రాంప్ట్ అనేది ఆబ్వియస్లీ ChatGPT త్రూ అట్లా నా ఓన్గా కూడా కొంచెం టచ్ ఇచ్చి మోస్ట్లీ ChatGPT త్రూవే తీసుకుంటా ఉంటా. సో ప్రాంప్టింగ్ అనేది ఇట్ ఈస్ గోయింగ్ టు బీ అన్ ఇంటీగ్రల్ పార్ట్ ఆఫ్ గ్రాఫిక్ డిజైన్ అనుకుంటున్నా. సో ఈ లిస్ట్ ఆఫ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో, వీడియో ఎడిటింగ్, 3D యానిమేషన్, డెఫినెట్లీ వీటిలో ప్రాంప్టింగ్ ఇంజనీరింగ్ అని కూడా యాడ్ చేస్తారు అనుకుంటున్నా. అయితే మీ దాంట్లోనే కాకుండా ప్రతి ఒక్క ఫీల్డ్లో, ఈవెన్ IT ఆర్ మెడికల్స్, ఎనీ ఫీల్డ్, ఐ థింక్ సో ప్రాంప్టింగ్ ఇంజనీర్ గోయింగ్ టు బి ఎ బిగ్ one of the task or one of the key responsibility. Oh, nice. And ఇప్పుడు నీ 5 to 6 years of experience లో, so don't worry, this will be a last question. I know it's been almost 30 minutes కదా. So ఈ 5 to 6 years of experience లో నువ్వు ఏం సజెస్ట్ చేస్తావు కొత్తగా జాయిన్ అవుతున్న వాళ్ళకి, గ్రాఫిక్ డిజైనర్స్? సో ఎవరైతే వేరే ఏమి ఇంట్రెస్ట్ లేక ఓకే గ్రాఫిక్ డిజైన్ ట్రై చేద్దాం అనుకునే వాళ్ళు మాత్రం 100% రావద్దు అని చెప్తా ఈ ఫీల్డ్లోకి. ఎందుకంటే రైట్ నౌ గ్రాఫిక్ డిజైనింగ్ అనేది చాలా బూమ్ అవుతుంది ఇండియాలో, అండ్ ది కాంపిటీషన్ ఈజ్ లైక్ వెరీ మచ్. అండ్ కమింగ్ 2-3 years కాంపిటీషన్ అనేది డెఫినెట్లీ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. డూ యూ థింక్ ఇట్స్ గోనా బి మోర్ దెన్ ఇంజనీర్స్? నాట్ యెట్, కానీ ప్రాబ్లీ టాప్ 5లో ఉంటుంది గ్రాఫిక్ డిజైనర్స్ అనేది అనుకుంటున్నా. ఓకే. సో కాంపిటీషన్ టఫ్ ఉన్నప్పుడు ఎవరైతే నిజంగా ఇంట్రెస్ట్ లేని వాళ్ళైతే సస్టైన్ అవ్వలేరు. సో మై సజెషన్ ఇస్, ఇఫ్ యూ రియలీ లైక్ ఆర్ట్, ఇఫ్ యూ రియలీ లైక్ క్రియేటింగ్ స్టఫ్, then you should consider graphic design. And once you consider graphic design also, if you are looking at graphic design only as a money making career option, in that case you have to look for other roles also, in my opinion. Ante multimedia lo, as I said, photography, film making, video editing, eeonni skills kuda acquire cheskunte you can have a balanced life. You can do a graphic design job, at the same time you can manage freelance works in the various multimedia fields. So if you're looking for a money making point of view. So do you think it's going to take time kada ippudu ivanni నేర్చుకోవడానికి minimum oka it takes 6 to 8 months or it going to take more than yeah ante skill software ఈజీగా నేర్చుకోవచ్చు, సాఫ్ట్వేర్ 5-6 months లో నేర్చేసుకోవచ్చు. But the more time you spend in the industry, the more you understand about what is happening in the real world. Plus a creative knowledge అయితే డెఫినెట్ గా యాడ్ అవును. Yeah definitely. Okay, thanks Rohit. Okay, thank you. That's it for today guys. మీరు నెక్స్ట్ ఏ కెరియర్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్ చేయండి, and I will see you in the next one. Bye.